సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన స్వగ్రామమైన నల్లబండగూడెంలో గ్రామస్తులతో ముచ్చటించారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కోదాడ నియోజకవర్గం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ గడ్డ బీజేపీకి అడ్డాగా మారే రోజు వస్తుందని చెబుతూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపారు. వికసిత్ భారత్, వికసిత్ బడ్జెట్తో దేశం అభివృద్ధి చెందుతుందని రామచంద్రరావు తెలిపారు. సొంత గ్రామమైన నల్లబండగూడెం నుంచి కోదాడు పట్టణంలో పుర ప్రముఖులు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని ఒక అసోసియేషన్స్, బార్ అసోసియేషన్, అదేవిధంగా వర్తక సంఘాలు, కుల సంఘాలు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినందుకు సన్మాన సభ పెట్టడం జరిగింది. ప్రముఖ డాక్టర్ దాచి సుబ్బారావు గారు, అదేవిధంగా డాక్టర్ రంగాచారి గారు, మాజీ ఎమ్మెల్యే సిరేపల్లి చంద్రరావు గారు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు వాసు గారు, ఇతర రాజకీయాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, విధి విధానాల మీద ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు రాజకీయాల్లో మంచిది కాదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, భూతుల ప్రపంచం, వ్యక్తిగత ఆరోపణలు, అసభ్యకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు, ఇవి రాజకీయాల్లో ఈరోజు ముందుకు స్థానం తీసుకున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. టీవీ డిబేట్లలో విచ్చలవిడిగా కొట్లాడుకోవటము, టీవీ యాంకర్లను బెదిరియటము, ఈ మధ్య ఒక టీవీ శ్రీకాకుళం జిల్లా